ఈరోజు నల్లేరు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ నమస్తే, నా పేరు మమత. వెల్కమ్ టు స్పందన. నల్లేరు మీద నడక అంటారు. అంటే నల్లేరు మీద నడక సరిగా సాగదు, కానీ నల్లేరుని మన ఆహారంలో తీసుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు జరుగుతాయి. ఇవి నల్లేరు ముక్కలు. చెట్టు తెచ్చుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. నల్లేరుని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నల్లేరుతో కారప్పొడి వీడియో చేసినప్పుడు మీకు చూపించాను. ఒకసారి ఆ లింక్ కూడా పెడతాను, అలా చేసుకోండి. ఈ నల్లేరు పచ్చడికి ఒక స్పూన్ ఆయిల్ తీసుకుందాము. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. పప్పులు బాగా వేగిపోయాయి, పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఒక 5 పచ్చిమిర్చి ముక్కలుగా కోసి వేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా మగ్గిపోయింది, ఇది కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. ఎండుమిరపకాయలు బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా బాగా వేగిపోయాయి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి పచ్చడి కాబట్టి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలి, నల్లేరు ముక్కలు. ఇప్పుడు గ్రీన్గా ఉన్నాయి కదండి, కొంచెం మగ్గిన తర్వాత కలర్ మారుతుంది. ఆ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లి పైన రెమ్మలుగా చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. ముక్కలు బాగా ఉడికిపోయాయి. ముందుగా వేయించుకున్న పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నల్లేరు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపును పెట్టుకుందాము. ముక్కలు మగ్గబెట్టగా మిగిలిన ఆయిల్లోనే నేను పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. పోపు బాగా వేగిపోయింది. ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులో వేసుకొని పోపు అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా చాలా సజెస్ట్ చేస్తారు ఇది తినమని. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, నల్లేరు వల్ల ప్రయోజనాలు మీకు తెలుస్తాయి. అది డైరెక్ట్గా తినలేరు కాబట్టి పచ్చడిలాగా ఇంతకుముందు నేను వీడియోలో కారపొడి చేసి చూపించాను, అలా చేసుకోవచ్చు. లేదా అప్పుడప్పుడు మీకు చాలా ఎక్కువగా నల్లేరు దొరికినట్లయితే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టి పొడి చేసి కూరల్లో చల్లుకుంటూ ఉండొచ్చు. చాలా బాగుంటుంది. ప్రయోజనాలు కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. గూగుల్లో సెర్చ్ చేయండి, నల్లేరు ఉపయోగాలని మీకు తెలుస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.